హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే లాస్ట్ వీక్ వచ్చేసి బాబావారి స్తూపాన్ని చూడటానికైతే ఆ టెంపుల్‌కైతే వెళ్ళిపోయామండి. ఇదిగోండి అది ఈరోజు మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఆ గుడి విశిష్టత ఏంటన్నది. ఆ గుడికి ఒక స్పెషల్ ఉందనమాట. అదేంటన్నది ఇప్పుడైతే చూసేద్దామండి. ఇదైతే లోపలికైతే ఎంట్రీ చూడండి. అటు ఇటు కూడా చాలా ప్లేస్ ఉంటదనమాట. బయట ఔటర్స్ కూర్చోవడానికి కూడా చక్కగా సీట్లయితే ఉంటాయి. ఇది పైన బాబావారి విగ్రహం అండి. ఇది లోపలికెళ్ళడానికి సింహద్వారం అనమాట. చూసారా? దీని లోపల నుంచి ఇలా లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. ఒక పక్కన బాబావారి కొలనుంటది. అందులో బాబావారు పడగల ఆదిశేషునిపై శయనించుంటారనమాట. ఇదొచ్చేసి గుడండి. గుడి లోపల. ఇదిగోండి ఇలా పైకెళ్ళిపోతే బాబావారి గుడి దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఈ పక్కనే బాబావారిది 100 అడుగుల స్తూపం ఉంటదండి. అదైతే చాలా స్పెషల్ అనమాట అసలది. అది చూపిస్తానండి మీకు. చూడండి ఇదైతే గుడి లోపలికి ఎంటర్ అయితే అయిపోయామనమాట. ఇక్కడ బాబావారి విగ్రహం కూడా చాలా స్పెషల్‌గా ఉంటదనమాట. అన్ని గుళ్ళలాగా మామూలుగా దిమ్మం మీద కూర్చున్నట్టు కాకుండా కింద నేల మీద కూర్చున్నట్లుగా ఉంటదండి. ఈ విగ్రహం యొక్క స్పెషల్ ఏంటంటే అదే సాంతం కింద మనం ఎలా కూర్చుంటామో అలా కూర్చున్నట్టు ఉంటదనమాట. ఇదిగోండి ఇదే కొలనండి. మామూలు టైంలో అయితే అది ఓపెన్ ఉంటది. గురువారం అయితే మేము ఫ్రైడే వెళ్ళటంతో అవన్నీ గేట్లన్నీ క్లోజ్ చేసేసి ఉన్నాయి. చూసారా బాబావారు ఎంత చక్కగా శయనించారో ఆదిశేషుని పడగ నీడలో. చూసారా ఎంత చక్కగా ఉన్నారో బాబావారు. ఓం సాయిరామ్. అసలు బాబావారిని చూస్తుంటేనే మనసు చాలా ప్రశాంతంగా ఉంటదనమాట. చూడండి ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. ఎంత పీస్‌ఫుల్‌గా ఉండమంటే అంత పీస్‌ఫుల్‌గా ఉందనమాట అసలు ఈ వాతావరణంలోనే. ఇదిగోండి ఇప్పుడు చూపిచ్చేది వచ్చేసి బాబావారి స్తూపం అని చెప్పాను కదండీ! అదేనండి. ఇదొచ్చేసి 100 అడుగుల స్తూపం అనమాట. చాలా పెద్దదండి అది. ఈ స్తూపం దగ్గర గనక మనం మనసులో ఏదన్నా కోరుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అది జరిగితే పలానా ప్రదక్షిణలు చేస్తామని మొక్కుకుంటే అది కంపల్సరీగా జరుగుద్దండి. ఎందుకంటే నేను అనుకున్నాను. నాకు జరిగింది. అలాగే మీకు మంచి జరగాలన్న కోరికతో చెప్తున్నాను. ఒక్కసారైతే ఈ స్తూపం దగ్గరికైతే రండి. తప్పకుండా మీరు అనుకున్న కోరికైతే నెరవేరుతుంది. అంత విశిష్టత, ఎంత మహిమ ఉన్నదండి ఈ గుడైతేను. ఇదైతే బాబావారికి ఇంకోటి ఉందండి. దాని లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ ఉన్న విగ్రహాలు సాక్షాత్తు స్వయంగా వాళ్ళే ఉన్నారేమో అన్నంత ఇదిగా ఉంటదండి లోపల విగ్రహాలైతే. మీరు బాబా పారాయణం చేసినట్లయితే ఈ లోపల ఉన్న వీళ్ళ ఎవరు ఏంటన్నదైతే మీకు అర్థమైపోద్ది. నానాబాయి, రాధాకృష్ణమాయి అలాగే ఇంకా అదర్ నంబర్స్ ఆళ్ళందరూ ఉన్నారనమాట ఇందులో. ఫస్ట్ టైం అసలు చూసిన వాళ్ళైతే నిజంగా మనుషులేనేమో అన్నట్టుగా ఉంటారు. ఇవైతే బాబావారి పాదుకలనమాట. నెక్స్ట్ అలాగే వచ్చేసి ఇదంతా లోపల ప్లేస్ అండి. చాలా బావుంటది. అలాగే ఇప్పుడు ఇంతకుముందు మీకు బాబాది పల్లకి కూడా చూపించాను కదా! అది ఉత్సవాల టైంలో అలాగా బాబావారిని ఊరేగించడానికి ఈ పల్లకీనైతే వాడతారనమాట. ఇప్పుడైతే అందులో నుంచి బయటికైతే వచ్చేస్తున్నామండి. ఇంకా ఎదరికెళ్తే ఇంకా చాలా ప్లేస్ ఉందండి. అసలు ఎంత పెద్ద ప్లేస్ అంటే అది. అసలు మనం చూస్తున్న కొద్దీ ఇంకా టైం అయిపోతుందని కంగారుగా వెళ్ళటమే తప్ప అసలు అందులోకి ఎంటర్ అయ్యామంటే మాత్రం వెనక్కి వెళ్ళడానికి కూడా మనసు రాదు. అంత టైం ఉండి పీస్‌ఫుల్‌గా ఉంటే మాత్రం ఇక్కడే టైం అంతా స్పెండ్ చేయొచ్చండి. అంత బావుంది ఇక్కడ ప్లేస్ అయితే. చూడండి చాలా బావుంటది. ఇక్కడ లోపలికొచ్చాక ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క గుడిలాగా కూడా ఉంటదనమాట. చూసారా ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట. ఇక్కడున్నది అక్కడ స్టే చేసే వాళ్ళకి మీటింగ్‌లవి పెట్టుకోవడానికి చిన్న చిన్న రూమ్స్ అయితే అక్కడ ఉన్నాయనమాటండి. ఇదిగోండి ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాము. కింద 4 స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ దిగితే ఇప్పుడు చెప్పాను కదండీ చిన్న చిన్న మందిరాలు ఉన్నాయనుకోండి. ఇదిగోండి ఇదొకటి బాబాది సరౌండింగ్ అనమాట. చుట్టూ బాబా విగ్రహాలు అయితే ఉంటాయి. చూడండి ఎంట్రన్స్ వచ్చేసి ముందు విఘ్నేశ్వరుడిదండి. మనం ఏ పూజ చేసినా ముందు విఘ్నేశ్వరుడితో స్టార్ట్ చేస్తాం కదండి. ఇక్కడ కూడా అంతే వినాయకుడిది స్టార్టింగ్ అనమాట. చూసారా వినాయకుడు దాని పక్కన బాబావారు. చాలా బాగున్నాయి కదండి విగ్రహాలు. ఇక్కడ చూసారా ఇది ఒక విగ్రహం, ఇక్కడ ఒక విగ్రహం, అలా ప్రతి విగ్రహం కూడా సపరేట్గా ఉంటాయండి. బుద్ధ విగ్రహాలు అలాగే నెక్స్ట్ వచ్చేసి శివలింగం అనమాట. ప్రతి దానికి కూడా చిన్న టెంపుల్ లాగా ఉంటుంది. దత్తాత్రేయుల వారు చాలా బాగుంటాయి అనమాట. ప్రతిదీ కూడాను వెంకటేశ్వర స్వామి అలాగే ఇంకా చాలామంది ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి చూసారా ఎంత బాగున్నారు. కృష్ణ భగవానుడు అలాగే ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి. సరస్వతీదేవి ఇలాగా చాలా అండి. చూసారా ఎంత బాగుంది ఇక్కడ ప్లేసు. ఈ గుడిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన వారు ఈ దంపతులేనండి. ఇంకా ఈ గుడి గురించి చెప్పవలసింది చాలా ఉందండి. మెయిన్ స్తూపం గురించి అయితే ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ వీడియో లెంతీ అయిపోవటం వల్ల ఇంతటితో ముగిస్తున్నామండి. ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి.